హాయ్ ఫ్రెండ్స్, మన ఎస్ఎస్ మొబైల్స్ టెక్నాలజీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. అలాగే ఇది పోకో X4 Pro 5G ఫ్రెండ్స్. ఇది కస్టమర్ డిస్ప్లేకి తీసుకొచ్చారు, ప్లస్ బ్యాక్ డోర్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఇది పోకో X4 Pro 5G మోడల్, పోకో మోడల్. ఓకేనా, మొత్తం బ్యాక్ డోరు ప్లస్ ఫ్రంట్ మొత్తం ఏమీ లేదు మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిస్ప్లే చేంజ్ చేయాలి, ప్లస్ బ్యాక్ డోర్ చేంజ్ చేయాలి. బ్యాక్ డోర్ అనేది ఇంకా మార్కెట్లో లేదు, చూద్దాం ఫ్రెండ్స్. ఇది కూడా దొరికితే అవైలబుల్గా చేసి పెడదాం. ఓకేనా, ఇది మొత్తం డిస్ప్లే కూడా సెపరేట్ అయిపోయింది, మొత్తం లాగేసారు కస్టమర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పోకో X4 Pro 5G ఇది మోడల్. ఆల్రెడీ ఒకసారి వేయించారు, మళ్ళీ మన దగ్గరికి వచ్చింది. ఓకేనా, దీనికి మనం డిస్ప్లే చేయాలి ఫ్రెండ్స్. హౌ టు ఓపెన్ అంటే, ఇది పోకో X4 Pro 5G. ఇది ఓన్లీ గ్లాస్ వస్తుంది ఫ్రెండ్స్, ఇది గ్లాస్ ఐటమ్. ఇది ఆల్రెడీ పగిలిపోయింది కాబట్టి మనం జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గ్లాస్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్. నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ డోర్ అనేది గ్లాస్ వస్తుంది, గ్లాస్ రిమూవ్ చేసుకుని తర్వాత స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకుని. ఓకేనా ఫ్రెండ్స్, స్క్రూస్ ప్రతిదీ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఫింగర్ ప్రింట్ అనేది ఉన్నది ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫింగర్ ప్రింట్ ఉన్నది కాబట్టి జాగ్రత్తగా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఫింగర్ రిమూవ్ చేసుకుని తర్వాత ఫింగర్ ప్యాడ్ రిమూవ్ చేసుకుని ఈ సీసీ స్టిప్ సబ్ బోర్డు కూడా రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ డిస్ప్లే స్ట్రిప్ అనేది ఈ కింద ఇచ్చాడు ఫ్రెండ్స్ స్ట్రిప్. ఓకేనా, ఇది ఇలా అయితే క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీకు చూపిస్తాను. డిస్ప్లే స్ట్రిప్ అనేది ఇలా కింద ఇచ్చాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా క్లోజ్ అవుతుంది. అది ఈ రకంగా డిస్ప్లే అనేది వేసుకుని చెక్ చేసుకోవాలి, చూపిస్తాను. హౌ టు ఓపెన్ ఇది పోకో X4 Pro 5G హౌ టు ఓపెన్ అంటే ఈ రకంగా కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది బ్యాటరీ, దీనికి డబల్ స్ట్రిప్ వస్తుంది బ్యాటరీకి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాటరీ మదర్ బోర్డు అనేది ఈ రకంగా అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు మొబైల్ అనేది డిస్ప్లే చేసిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్, మరిన్ని వీడియోస్ మన ఛానల్ అప్డేట్ అవుతూ ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మన ఛానల్ని యాక్టివేట్ చేసుకుని ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటాయి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది పోకో X4 Pro 5G మోడల్. ఈ డిస్ప్లే అనేది వేయాలి, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం చుట్టూ ఎడ్జ్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత గమ్ అనేది ఇచ్చేసి బ్యాక్ డోరు అన్నీ కూడా నీట్గా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, అంతా నీట్ క్లీన్ చేసుకుని చూపిస్తాను మీకు. ఈ పోకో X4 Pro 5G ఎలా ఓపెన్ చేయాలి ఏంటి అనేది మొత్తం మీకు డీటెయిల్గా చెప్తాను. గమ్ అనేది ప్రాపర్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. కిందకి పైకి వెళ్ళిపోకుండా అటు ఇటు ఎడ్జ్ మీద ఉండేలాగా వేసుకోవాలి. ఎందుకంటే గమ్ అనేది హెవీగా అయినా సరే గమ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గమ్ వేసే విధానం కూడా చాలా కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా ఎక్స్ట్రా పడినట్టు ఉన్నా దాన్ని క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను. కొమ్ము ఎక్కడైనా ఎక్స్ట్రా పడినట్టుంటే క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, గమ్ అనేది ప్రాపర్గా నీట్గా కూర్చోబెట్టుకున్నాం. ఇప్పుడు కాంబో అనేది సిట్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కాంబో అనేది మనం నీట్గా సిట్టింగ్ చేద్దాం. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కూర్చుంటుందో లేదో ఎడ్జ్ టు ఎడ్జ్ చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసుకుని ప్రెజరు సరే హెవీగా పెట్టకూడదు. జస్ట్ కొద్దిగా అప్లై చేస్తూ దాన్ని కరెక్ట్గా సిట్టింగ్ అయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 4 సైడ్స్ అలా 4 సైడ్స్ కూడా చెక్ చేసుకుని ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నా ఏదైనా ఉన్నా కానీ డిస్ప్లే నీట్గా సిట్టింగ్ అనేది అవ్వదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అయితే మొత్తం సిట్టింగ్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ డిస్ప్లే కనెక్టర్ అనేది సిట్టింగ్ చేయాలి. నెక్స్ట్ బోర్డు సబ్ బోర్డు సీసీ బోర్డు కూడా మనం ఇన్స్టాల్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సీసీ బోర్డ్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. నెక్స్ట్ ప్రతిదీ కూడా స్ట్రిప్స్ సెట్టింగ్ ఎలా ఉందో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, యాంటీనాస్ కూడా మనం నీట్గా కూర్చోబెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ సిట్టింగ్ అనేది చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాపర్గా కూర్చోబెట్టుకోవాలి. లేదంటే బాడీ ఫిట్ చేసినప్పుడు డిస్ప్లే కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. అదే ఈ యాంటీనాస్ కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. వైర్స్ ఈ కట్ అయిపోతే మళ్ళీ మనకి సిగ్నల్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్తగా ఫిట్ చేసుకోండి. నెక్స్ట్ ట్రైనింగ్ ప్యాడ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ట్రైనింగ్ ప్యాడ్కి స్క్రూ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూస్తూ మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేసినట్టయితే మీకు ఏది కూడా క్లియర్గా అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్
బాడీ అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి. బ్యాక్ రింగ్, అవుటర్ రింగ్. స్ట్రిప్ అనేది జాగ్రత్తగా ఎక్కించుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫింగర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్ట్రిప్ అనేది మనం ఎక్కించుకునేటప్పుడు ప్రాపర్గా చూసుకోవాలి. అలాగే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టెప్ బై స్టెప్ క్లిప్పింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ అనేది బటన్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనేది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అనేది ఓకే, ఆన్ ఆఫ్ బటన్ కూడా ఓకే. ఓకేనా, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చెక్ చేసుకుంటూ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం స్క్రూస్ ఫిట్ చేసుకుందాం. ది పోకో X4 Pro 5G. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బాడీ అనేది ఆల్రెడీ ఇది వరకే చేంజ్ చేసినట్టున్నారు. ఫిట్టింగ్ అనేది సెంటర్ బాడీ బాగోలేదు కాబట్టి స్క్రూస్ అన్నీ కూడా ఫిట్టింగ్ అవ్వట్లే. ఎక్కడెక్కడ స్క్రూ ఫిట్టింగ్ అయితే ఇచ్చారో అక్కడెక్కడ మనం స్క్రూ ఫిట్టింగ్ చేద్దాం ఫ్రెండ్స్. డిస్ప్లే ఓపెన్ చేయాలన్నా, తర్వాత బ్యాటరీ వేయాలన్నా, ఏ ప్రాబ్లం చేయాలన్నా సరే కంపల్సరీగా మొబైల్ ఓపెన్ చేయాలంటే ఎలా ఓపెన్ చేయాలనేది కూడా మనం క్లియర్గా మీకు చూపించడం అయితే జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయండి. మన ఛానల్ని అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటే మీకు ప్రతిదీ కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఇంకా ఫ్రెండ్స్,
అయితే ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చేసుకోవాలి. స్క్రూస్ అన్నీ కూడా మనం స్క్రూ దీన్ని కాదు, ఇది థ్రెడ్డింగ్ వేరు. ఇంకా ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం ఫిట్ చేసుకోవాలి. ప్రస్తుతానికి బోర్డ్ అనేది గమ్ వేసి సిట్టింగ్ చేసుకోవడమే. ఇంకా ఇది డోర్ మార్చుదాం అనుకుంటున్నాను, ఒకసారి చూసుకుని చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఒకటి పెండింగ్లో పెడుతున్నాను, మీకు చూపిస్తాను. ఓకేనా? ఇలా అయితే గమ్ వేసుకుని ఫిట్ చేసుకోవాలి. ఓకే, మీకు ఫైనల్ ఫినిషింగ్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పోకో X4 Pro 5G సిమ్ అనేది వేసాం. సిగ్నల్ అనేది ఓకే, అలాగే టచ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, డిస్ప్లే అనేది ఆన్ అయింది. ఇది కస్టమర్ లాక్ అనేది మనకి చెప్పలేదు కాబట్టి లాక్ ఏదనేది కూడా మనకి తెలియదు. ఓకే ఫ్రెండ్స్, టచ్ అయితే ప్రాపర్గా పనిచేస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే ఏమన్నా షాప్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. 9912298527 నా నెంబరు. ఓకే ఫ్రెండ్స్, SS మొబైల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.